నారాయణ శరానికి వచ్చిండు. మరి పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ ఇక మరి ఖండన చేసిండట. అసలు ఏంది ఒక్కసారి పోదాం, రెండులో పోదాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిపిఐ అగ్రనేత కె నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంలో విడాకులకు తావు లేదని, మరి పవన్ కళ్యాణ్ 3 సార్లు విడాకులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ లెక్కన సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి 3 పెళ్లిళ్ళ అంశాన్ని తెరపైకి తెచ్చి తనపై విమర్శలు చేస్తున్నారని నారాయణ అన్నారు. తాను ఆ కోణంలో మాట్లాడలేదని, సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, ఎంతటి ఎదవ పనులు చేసినా భార్య అతనితోనే కాపురం చేయాలి. భర్తను వ్యతిరేకిస్తే పాపానికి పోతారని, భర్త చనిపోతే చితిమంటపైన భార్యను కూడా తగలబెట్టే క్రూరమైన సారాంశం దానిది అని నారాయణ విమర్శించారు. అలాంటి సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు విడాకులే లేని ధర్మంలో ఆయన 3కి విడాకులు ఎలా ఇచ్చారని తాను ప్రశ్నించినట్టు తెలిపారు. పంచాది పాడైపో మౌతుగా ఈలది. పవన్ కళ్యాణ్ 3ని ఒకేసారి పెళ్లి చేసుకున్నారని తాను అనలేదని, విడాకులు తీసుకొని వివాహాలు చేసుకున్న విషయం వాస్తవమేనని, అది తనకు తెలుసని నారాయణ పేర్కొన్నారు. తాను మొదటిసారిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానని, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు అది పవన్ కళ్యాణ్కు ఎందుకు వర్తించదని అడిగినందుకే తనపై అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. సనాతన ధర్మం అనేది అరాచకమైనది. అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లే క్రూరమైన చర్య. అలాంటి క్రూరమైన ఫిలాసఫీని ప్రచారం చేయడం చాలా ఘోరమైనది అని నారాయణ తీవ్రంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని అరెస్టు చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని, కానీ తాను మాత్రం సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్నే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇది మన లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని కాకుండా దానిని సమర్థించే వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. మొత్తానికి సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఇక మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అయితే ప్రాణం ఇస్తాడు, సనాతన ధర్మం నా పంచప్రాణం, సనాతన ధర్మం నా ఊపిరి అన్నట్టుగా ఇక ఆయన నిన్నమన్న కండువాల మీద వేసుకొని తీర్థయాత్రలు, తీరొక్క దేవుని కాడికి పోయి పూజలు చేసిన ఇదంతా మనం గతంలో చూసినాం. సనాతన ధర్మం అంటే ఆయనకు ప్రేమ, అభిమానం. ఇక మరి ఇలా సనాతన ధర్మంలో విడాకులు లేవు. మరి ఆయన మరి అంత బుద్ధిగాలోడైనాయే, సనాతన ధర్మాన్ని నమ్మేటోడైనాయే, మరి ధర్మానికి నీడనిచ్చే వివరంగాలోడైనాయే. మరి ఎందుకని ఆ 3 పెళ్ళిళ్ళు చేసుకుడు అంటే విడాకులు ఎందుకని ఇచ్చిండు? విడాకులు ఒక భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో భార్య ఎందుకు చేసుకుండు ఎందుకు అనేది ఇక ఇప్పుడు ఈయన ఆడ సందు దొరికించుకొని మధ్యలో మొత్తం మోగిస్తుండు. చూడాలి మరి ఈ పంచాది ఇక మరి రేపు ఏం దాకా పోతుంది.